Ready? 1, 2, 3, go. Mr. Tarun Bhaskar, director of Pelli Chupulu. So, Tarun, Ritu will ask you her first. She's very curious. So my first question to you is, what inspired you to write Pelli Chupulu? నథింగ్ ఐ వాంట్ టు రైట్ అ నైస్ లిటిల్ రామ్ కామ్ తెలుగులో. మంచి రామ్ కామ్ చేద్దాం అనుకున్నా. సో అప్పుడు కొత్త పెళ్ళైంది కదా, నాకు తెలుసు బాధలు ఎట్లుంటుంది. సో ఇక అట్లనే ఇన్స్పైర్ అయిపోయి రాసేసిన. So what keeps you motivated? సి దట్స్ వాట్ అదే ద డిజైర్ టు టెల్ అ స్టోరీ ఈజ్ ద ఫస్ట్ మోటివేషన్ అనమాట. అండ్ వన్స్ యూ హ్యావ్ లైక్ అ వెరీ గుడ్ స్టోరీ, సో ఆటోమేటిక్లీ యూ ఫీల్ మోటివేటెడ్ టు ఫినిష్ ఇట్, టు జస్ట్ గో దేర్ అండ్ మెటీరియలైజ్ ఇట్. సో అది ఫస్ట్ నుంచే ఉన్నింది నాకు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ థింగ్ విత్ పెళ్లి చూపులు. ఐ నెవర్ హ్యాడ్ లైక్ టూ మెనీ ఆబ్స్టికల్స్. అంటే ఎవ్రీ టైమ్ యూ టెల్ ఇట్ టు సమ్ పీపుల్, లైక్ ప్రొడ్యూసర్స్ కానీ లైక్ డిఫరెంట్ పీపుల్, వాళ్ళ కండిషనింగ్ వేరే. దే వోంట్ బీ ఏబుల్ టు విజువలైజ్ వాట్ యూఆర్ థింకింగ్ and they'll kind of add their own thing to it. Sometimes it's good, sometimes it's bad, but you as a person, you should know that this is what it is. And the story itself was the motivation, man. Like తీసుకొని ఈ స్టోరీ చెప్పాల్సిందే అని ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు it will automatically get done is what I think. What about the story did you want to really tell people? సి ఆనెస్ట్గా నాకు ఏమనిపించింది అంటే, జనరల్గా రామ్ కామ్స్ మన దగ్గర కానీ కొన్ని రామ్ కామ్స్ వెరీ నైస్. ఎందుకంటే ఇఫ్ ఐ టోల్డ్ యూ కదా వెన్ వీఆర్ యాక్టింగ్ ఆల్సో దట్ లుక్ ఎట్ నాక్డ్ అప్ క్యారెక్టర్ రెఫరెన్సెస్ కోసం. సో ఇఫ్ యూ సీ దట్ దేర్స్ అ నైస్ గ్రోత్ క్యారెక్టర్స్లో, లైక్ దే ఆర్ వెరీ రియల్. సో మనకు ఎన్కౌంటర్ అయ్యే క్యారెక్టర్సే ఉంటారు అనమాట. మనం సమ్టైమ్స్ we see ourselves. కానీ జనరల్గా మనము కమర్షియల్గా చేసే రామ్ కామ్స్లో మనం ఏంటంటే ఇట్స్ వెరీ ప్లాస్టిక్. అమ్మాయి అబ్బాయి, అబ్బాయిలు ఎట్లుంటారు తెలుసు కదా, అమ్మాయిలు ఎప్పుడు ఎట్లుంటారు కదా, లవ్ అంటే ఇది లవ్ అంటే అది అనుకోండి, ఇవే భాష అవుతూ ఉంటారు అనమాట. సో ఇమాజిన్ వాచింగ్ అ రామ్ కామ్ విచ్ where you just sit in a theater and feel that arey this is me, or shit, this is a girl that I would like to date. And that kind of reality doesn't strike you, and this was an attempt to do that. So I feel that the strongest point about Pelli Chupulu is the reality of how it was based on. So some references were knocked up. Chef had and I was inspired by Chef. We thought we'll have that food truck thing coming in, and taking all these elements, can we create real characters from our neighborhood, మనం చూసే మన కాలనీలో, మన ఏరియాలో, లైఫ్లో. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ కదా. సో ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ వెన్ ఇట్ కమ్స్ టు పోస్ట్ ప్రొడక్షన్ till release, which part was the toughest? Yeah, toughest. What did you enjoy? What do you enjoy more? I enjoyed what would you like to avoid next cinema? Like ideally, I'll tell you the difference. Short film చేసేటప్పుడు ఏముంది, మనం చేసిన తర్వాత నో ఫోన్స్ రీతు అప్లోడ్ చేసేస్తాం యూట్యూబ్. సో దట్ వాజ్ హౌ ఇట్ వాజ్. బట్ ఇక్కడ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంటుంది, ఇంకో గేమ్, కటింగ్ టీజర్స్, ట్రైలర్స్, హౌ డు వి కమ్యూనికేట్ దిస్ టు పీపుల్, వాళ్ళకి అర్థమవుతుందా కాదా, ఆల్ దట్, హౌ డు వి ప్రెజెంట్ అవర్ సెల్వ్స్ టు ద జనరల్ ఆడియన్స్. మన మూవీ మంచిగా ఉందని వాళ్ళకి ఎట్లా చెప్తాం. సో వీ లైక్ సంథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, నిజంగా చూడండి, ఇది కొత్తగా ఉందిరా అంటే ప్రతి ఒక్కడు కొత్తగా ఉందిరా అంటాడు. సో దాన్ని నిజంగా కొత్తగా ఎట్లా చూపించాలనేసి దట్ వాజ్ అ మేజర్ డిఫికల్ట్ పార్ట్ అని అనిపిస్తుంది. బట్ సమ్హౌ మనకి ఆ ట్రైలర్, ది రెస్పాన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ థింక్ పీపుల్ గాట్ ఇట్, అండ్ ఐ థింక్ దట్స్ ఆల్సో దేర్. కానీ టఫెస్ట్ పార్ట్ వాజ్ ప్రమోషన్స్, man. నాకు తెలిసి ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వాజ్ అ బ్రీజ్. Post production, it was almost like how the shot anukokunda also. So next, after convincing producers, you wrote the script, you convinced producers. What's the next stage in your filmmaking? Casting. After the casting was never an issue because Ritu bribed me 10 lakhs for to cast. So but seriously, I knew that this was Chitra, and in fact I had I was looking at other options initially when I was working with other people as well, but I was half-hearted about it because I didn't know etla ostadi endi ani cheppesi. But Evade Subramaniam chusnaka I knew this guy was the thing. And actually what happened was a couple of friends called me. Oh no. And they told me that dude, you have to watch this film, this guy is set. So obviously I somehow knew for sure, I'm proud of that the chemistry would work on screen, both of you. So that paid off.
Tell us about Vivek Sagar. I mean, did you always want him to do the music or? Vivek Sagar, different zone, different this thing altogether. సో ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. చిక్కడపల్లిలో వాళ్ళ స్టూడియోకి పోయినప్పుడల్లా నాకు ఒక పీస్ఫుల్ రిసార్ట్కి పోయినట్టు ఉంటుంది. సో యూ బిన్ టు చిక్కడపల్లి రిసార్ట్ అండ్ టేప్ లూప్ హ్యావ్ యూ బిన్ టు? సో it's a Zen temple, man. In the middle there's this Buddhist monk floating in midair like that in front of his Logic Pro. So he's basically sitting there and composing music. But he's in a different trip altogether. He's just spaced out. And if he gets a negative vibe from you, he'll ask you to leave. Okay. From tape loop while he's composing music. Chalo bhai, bailarta. Yeah, he'll fall and signal and. So akkada poyinappudella every time I used to go there, he'll say, "Vera manchi cheddam bhai. Anta em nadustundi baita manchi cheddam." సో రామ్ కామ్ తీసుకుపోతే కాంట్రీని చుమ్మేస్తాడు అనుకున్నాం ఆనెస్ట్గా. పోతే తీసుకుపోతే హీ యాక్చువల్లీ లైక్డ్ ఇట్. వాట్ ద స్క్రిప్ట్? హీ లైక్ ద స్క్రిప్ట్. దెన్ హీ సెడ్ బాగుంది భయ్, రియల్ ఉంది, ఆనెస్ట్ ఉంది, చేద్దాం 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 అని. దెన్ దట్స్ ఇట్, రెస్ట్ ఇస్ హిస్టరీ. Which one's your favorite film? మెరిసే మెరిసే ఇస్ మై ఫేవరెట్ బికాస్ దట్ వాస్ ద ఫస్ట్ సాంగ్ డెమో ఐ థింక్ ఐ హర్డ్. మేబీ లేదు సఖియా కూడా విన్నా, బట్ మెరిసే మెరిసే వాస్ కైండ్ ఆఫ్ క్యాచీ. బట్ నౌ ఐ ఫీల్ Sakiya also I like. Tell us the process of choosing sync sound, the difficulties you faced, and maybe advice to filmmakers on how to handle it, how to go about it. So ఏమైందంటే మనం if you look at the process of Pelli Choopulu, రీతు డైలాగ్స్ మొత్తం, రీతు అయితే పక్కా డైలాగ్ వచ్చేస్తుంది, ఇట్లా కూర్చుంటుంది, షీ విల్ టెల్ వాట్ ఈస్ హ్యాస్ టు బి టోల్డ్. కానీ that she last scene mein we had that kind of spontaneous thing where we that only happens because of sync sound. So what's also the beauty about it is manak spontaneous ga konni scenes chestam, and those little pauses and this thing, it makes you feel very real. That is there, that is completely lost in dubbing. Aditi I learned the short film itself. We started small, జస్ట్ మన ప్రొడ్యూసర్లు మనము ఒక కథ, జస్ట్ ఈ కథ చేద్దాంరా, మనకు నచ్చింది, మన స్టైల్లో చేద్దామని. అండ్ సడన్లీ ఫ్రమ్ ఆర్ టీజర్ అది వైరల్ అయిపోయి, ట్రైలర్ వైరల్ అయిపోయి, ఆడియో లాంచ్కి అంత రెస్పాన్స్ వచ్చి, అండ్ నౌ ఎవ్రీ వన్, ఆల్ యాక్టర్స్, ప్రతి యాక్టర్ ఎవరికి మనం, ఆల్ ఆఫ్ అస్ ఆర్ అవుట్ సైడర్స్ బేసికలీ, అండ్ ఎవ్రీ వన్ వాస్ ట్వీటింగ్ అవర్ ఫిల్మ్, ఎవ్రీ వన్ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ నౌ సురేష్ బాబు గారు has come on board, he wants to present it, and it's become so big. So I'm really happy, and I know all of us are really proud, and we've done something we believed manam anukundi manam chesnam. So thank you for writing this thing and making this happen, and I hope you write more fresh lovely stuff, and it was lovely talking to you. I hope everyone's got some insight into the filmmaking process, the journey of how we did it. If any final words? So that's what I would conclude by saying, you don't have to support this film, you don't have to think of it as a small film. Ivanni endi ante ivanni terms cinema industry lo, but at the end of the day all of us believe to tell a good story, and meer theater ki vachi chudandi cinema, like choose, you will enjoy it because it's got heart. It doesn't have great stars, big stars, ఎవరు తొడగొట్టరు, పెద్ద పెద్ద డైలాగ్ చెప్పారు, బౌన్స్ అవ్వరు, ఐటమ్ సాంగ్లు ఉండవు, కానీ మంచి స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ వచ్చి ఇట్ విల్ స్టే విత్ యూ ఆఫ్టర్ యూ గో టు ద అవుట్ ఆఫ్ ద థియేటర్, అండ్ ఇట్ విల్ ట్రావెల్ బ్యాక్ విత్ యూ టు యువర్ హౌస్, అండ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్ టు యూ. ఇట్ విల్ షో యూ సమ్, యూ విల్ షేర్ సమ్ గుడ్ మూమెంట్స్, అండ్ ఫ్యామిలీ తోటి చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం ఈ టైంలో. So you take my film as a moment, as a gift to you, to go spend some time with your family, because that's the most important thing, and that's why this film is important. And our next guest on today's Pelli Choopulu talk show is Nandu turn. మరి ఏమో పడకుండా Nandu, interview. Shit, I just forgot. Nandu, tell a dialogue from Pelli This is Choopulu. Nandu. Pelli Choopulu?
డైలాగ్ చెప్పు పెళ్లి చూపులు నిద్ర లేచినప్పుడు కూడా డైలాగ్ చెప్పాలని మా యాక్టింగ్ టీచర్ చెప్పాను యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ డైలాగ్ ఫ్రమ్ పెళ్లి చూపులు. Come on. సారీ చిత్ర. లుక్ ఎట్ దిస్ టార్చర్ ఎవ్రీవన్ ఇస్ టెల్లింగ్ హర్ సారీ. Okay, hi guys. This is Nandu And Vikram from Pelli Choopulu. yes and So Nandu, I have an interesting question for you. మీకు రియల్ లైఫ్ లో పెళ్లి చూపులు జరిగిందా? మాకా జరిగాయి. అవునా? ఎన్ని పెళ్లి చూపులు జరిగాయి? చెప్పండి. Like the real Pelli Choopulu thing happened with me. Yeah, like a proper పెళ్లి Like చూపులు we setup. wanted that to happen. Because it's a love marriage. okay We wanted a traditional Pelli Choopulu setup. We didn't want to miss that. So me and my wife, so we asked her, అంటే formal గా families ని మాట్లాడుకున్నాం. the ice breaking thing, no, because we spoke at మా ఇంట్లలో చెప్పుకున్నాం, and we wanted them to meet, but we made sure, like actually it was not Pelli Choopulu for me and my wife, it was Pelli Choopulu for both families. for both the families. So when did this script first come to you and ఎలా on board వచ్చారు? Frankly, it was not the script that came to me. I'll say it was me who went to Tarun first, and after I saw his work on YouTube, even before I knew he was making any film, I called up Tarun once and said, dude, I really love your work, man. I don't know if you're doing any feature films next, nothing. I just want to meet you once. నాకు చాలా నచ్చింది. I really admire it. Cinema, and I అనుకోకుండా I watched a number of times, and Cinema, I remember I watched it like 70 times, man. And ఇప్పటికి కూడా పడుకునే ముందు sometimes సరదాగా I keep watching. I don't know, I just love that thing of Tarun. So then what happened, we casually wanted it, but we never met. We've been talking అప్పుడప్పుడు phones లో, hey, what's up? Then once he said, Nandu, I'm doing this film called Pelli Choopulu. Then he's like, there's one very interesting role. Would you like to do it? And papam, he was skeptical. నేను సినిమాలో హీరోగా చేస్తున్నాను కదా, would he be interested in doing it? Like, beat anything, Tarun. Be it anything. I'll not ask what role it is, what dialogues I'll have, what is the screen time that I'll have. Nothing. It's you, it's Tarun Bhaskar, I'll do it. Like, dude, ఇలాంటి క్యారెక్టర్ని అడగడానికి you don't even have to be so skeptical. Like, anybody would love to do this, and that's how it just started. What did you like most about your character, Vikram? I wanted to be someone like Vikram in real life, like that confident guy, you know. Everybody, see, నేను ఇప్పుడు ట్రైలర్ చూసాక there is no dialogue in the trailer, no నాది, but still my akka, okay, like my own sister, she says, అరే నేను అక్కనే ఉండి నాకు అనిపిస్తుంది ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంది అని చూసిన వెంటనే, or the kind of shots that they cut on the song లో నాది రీతుది, the cuteness or the chemistry that the girl and the guy have. So my akka is like, I wish I have a boyfriend like this, and నా తమ్ముడిది చూసి అనిపిస్తుంది. I think this is something that everybody will like it. So I think the characterization, his approach towards life, no, dialogues లేకపోయినా, I don't know, somewhere it is seen. I don't know how. I don't know, it's the montage or okay. So any final words you want to tell the audience about? I think one thing I wanted to tell about Pelli Choopulu, not in my words, because I shared my experiences. Lot of people from the industry have already seen. అందరు ఇండస్ట్రీలోంచి పెళ్లి చూపుల్ని చూశారు సినిమా. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ చూశారు. ఆల్ దీస్ న్యూ జెన్ డైరెక్టర్స్ చూశారు, like Avshar Srinivas garu or Sai Kanadi. All these people saw Pelli Choopulu and they texted me and they called me in person and said, cinema ki first 2 minutes tarvata connect avutunnam, cinema connect ayi chusam, we could relate to every character that is there in the film. Nandu, congratulations on this film, you guys are going to get a big hit అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ మాటలు నేను మీ అందరికి చెప్తున్నా బికాస్ నోబడీ ఆఫ్ యూ నో, ఆడియన్స్ తెలియదు కాబట్టి చెప్తున్నా. పెద్ద పెద్ద వాళ్ళు చూసి వాళ్ళకి హిట్ అనిపించిన సినిమా డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది. సో గో వాచ్ పెళ్లి చూపులు on 29th. And our next guest on the Pelli Choopulu talk show is our mind-blowing music director whose head is spinning, Vivek Sagar. How did you say okay to Pelli Choopulu? Pelli Choopulu, I think I said okay to Tarun. Before the script. Yeah, అంటే it was obvious నేను తరుణ్ చేస్తున్నంటే పక్కా చేస్తాను నేను అనుకున్నాను. అండ్ తర్వాత చెప్పిండు నాకు తరుణ్ స్టోరీ చెప్పిండు. అండ్ నాకేముండే అంటే విత్ తరుణ్ ఎస్పెషలీ ఏదైనా నాకు మ్యూజిక్ ఏదైనా ఫీల్ చేయాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా ప్యాటర్న్ లాగా సాంగ్ అంటే ఒక లవ్ సాంగ్ అంటారు, లేకపోతే ఐటమ్ సాంగ్, అట్లా నాకు ఎప్పుడు రాలేదు మ్యూజిక్. అంటే ఐ డోంట్ థింక్ ఇన్ దట్ టర్మ్స్. లైక్ ఐటమ్ సాంగ్ ఉండొచ్చు, బట్ ఇట్స్ జస్ట్ మెలడీ, ఇట్స్ అగైన్ జస్ట్ మ్యూజిక్. సో తరుణ్తోనే ఇట్స్ లైక్ ఆర్గానిక్, నేను చేస్తా, యూనో వాట్ ఐ థింక్ ఇస్ నైస్, అండ్ మోస్ట్లీ తరుణ్కి నచ్చుతుంది. సో అట్లా ఐ థింక్ ఇట్స్
Like సో I'm నీకు easy to work. సీన్ చెప్తే వాట్ యు ఫీల్ Scene లు అట్లా కూడా కాదు. I think నేను తరుణ్తో అంత సినిమా గురించి కూడా నేను తరుణ్ ఇన్ఫాక్ట్ నేను మొత్తం స్టోరీ కూడా నేను జస్ట్ తరుణ్ నేను నరేష్ అడిగినాను. ఐ డెంట్ ఆస్క్ హిమ్ ఫర్ స్క్రీన్ ప్లే బికాస్ నాకు ఐ జస్ట్ నీడ్ టు నో ఒక పాట వస్తుందంటే దాని వెనుక దేర్ ఇస్ వన్ ఇమోషన్ దట్ యూ కుడ్ కనెక్ట్ ఓవర్ డిఫరెంట్ ఇమోషన్స్ లైక్ ఇమోషన్స్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ. నాకు ఐ డోంట్ నీడ్ టు నో ఇఫ్ ద కెమెరా ఇస్ కమింగ్ ఫ్రమ్ హియర్ అన్లెస్ ఇట్స్ లైక్ అదొక పెద్ద యాక్షన్ ఫిల్మ్ అయితే ప్రాబ్లీ అది అంత పెద్ద క్యూస్ ఉంటాయి. బట్ సిన్స్ రామ్ కామ్ ఇట్స్ జస్ట్ అబౌట్ దట్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో లవ్ కావచ్చు, ఇట్ కుడ్ బి ఫ్రెండ్షిప్, ఇట్ కుడ్ బి కామెడీ. సో అట్లా తరుణ్ ఇట్స్ వెరీ ఈజీ టు డిస్కస్. So the first time I heard Chinukutake, I heard it in your voice. Okay. So I want to know, why didn't you sing any song in the album? Because అంటే I I'm love not your very, voice. ఏమో అంటే కాన్షియస్ చాయిస్ ఏం లేదు పాడద్దని. అంటే కోరస్లో పాడాను, రాలుపూల రాగంలో కోరస్లో పాడాను. అంటే వేరే వాళ్ళు నెసరీ ఇంకా పార్ట్స్ ఫిల్ చేశాను. రాలుపూల ఇస్ అ వెరీ యునిక్ సౌండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. చాలా మంది ఘంటసాల పాట అనుకున్నారు. అవునవునవును. నాకు అట్లా రావాలని వి ట్రై ఇట్ అవుట్. నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లయితే మా పర్ఫార్మెన్స్ చూసి డస్ ఇట్ ఇన్స్పైర్ యూ? Absolutely, ఇప్పుడు మా definitely. అందరికి యూనిక్ ట్రాక్ చేశారు. చిత్రకు థీమ్ టైప్, నాకు థీమ్ టైప్. వాట్ డిడ్ యూ ఫీల్ జనరలీ ఫస్ట్ టైం జస్ట్ మా వాయిస్ విత్? యాక్చువల్లీ చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ నేను కట్ చూసినప్పుడే ఆల్రెడీ కొద్ది గొప్ప డైలాగ్స్ వినిపిస్తుండే బికాస్ వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినాం కాబట్టి దే వాజ్ ఐ కుడ్ హియర్ వాట్ యూ గైస్ వర్ టాకింగ్ అబౌట్. అండ్ నాకేమనిపించిందంటే అంటే చాలా ఇట్ వాజ్ వెరీ రియల్. అంటే ఓవర్ డ్రామాటిక్ గేమ్ లేకుండే మీరు చేసిన దాంట్లో. ఇట్ వాజ్ వెరీ క్లియర్ ఆఫ్ వాట్ వాజ్ హ్యాపెనింగ్. అంతే ఆబ్వియస్లీ అంటే మిమ్మల్ని బట్టే వస్తుంది కదా స్కోర్. అంటే నేను ఒకసారి చూసా ఫిల్మ్, నేను కూర్చొని ఇట్లా స్కోర్ చేయలేదు మొత్తం. ఐ జస్ట్ సా ద ఫిల్మ్ వన్స్, తర్వాత డిస్కస్ చేసినాం. చేసి దాని తర్వాత ఐ జస్ట్ గో బ్యాక్ టు ద వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ అండ్ ఐ జస్ట్ రికలెక్ట్ వాట్ ఈస్ ద ఫీల్. కొన్ని వస్తాయి బయటకు అప్పుడు. సో లైక్ దట్ ఐ జామ్. This is actually not related to Pelli Chupulu, but I just wanted to know, do you have like a favorite music director or somebody you look up to? యా అబ్సల్యూట్లీ సో మెనీ పీపుల్. అంటే ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు చిన్నప్పుడు వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఐ వాస్ లిస్నింగ్ టు లాట్ ఆఫ్ డివోషనల్ మ్యూజిక్. మా ఇంట్లో మా పొద్దున్నే లేచి కీర్తనలు. మమ్మీ పాడుతుంటారు, మాతో పాడతారు. సో అదొకటి. మా అన్నయ్య మై బ్రదర్ యూస్ టు లిసన్ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టఫ్. అంటే ఫిల్మ్ మ్యూజిక్ కూడా వినాడు మేము. రాజా వజారా ఇంకా అప్పుడు ఐ థింక్ రెహమాన్ జస్ట్ కేమ్ ఇన్. అప్పుడే వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ 92, 94 రోజా కేమ్ అవుట్ అండ్ ఇట్ వాస్ లైక్ అ పెద్ద ఇది ఉండే. వెళ్ళి క్యాసెట్ కొనుక్కొని యూనో మా అన్నయ్య క్యాసెట్ తీసుకొచ్చాడు. యూస్ టు లిసన్ టు ఆల్ ద సాంగ్స్ అట్లా. అండ్ అదే టైంలో మై బ్రదర్ యూస్ టు లిసన్ టు లాట్ ఆఫ్ ఫ్రెంచ్ మ్యూజిక్, మెటల్ ఉండే. Metal All music, phases, different everything, phases. That was very nice. Like he used to listen to world music. Zakir Hussain వింటుండే, Beatles ఉండే. అట్లా so many bands that he used to play. So అవి అప్పుడు ఆ టైంలో అర్థం కాదు. I just used to listen to it. But now when I look back, that is all that I have. Like that is the background I have. Like different kind of stuff that I heard. Like మేము బ్యాండ్లో ప్లే చేసినప్పుడు మేము ప్లే చేసినాం రకరకాల మ్యూజిక్ ప్లే చేసినాం అట్లా. సో యా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ ఐ లుక్ అప్ టు, సో మెనీ బ్యాండ్స్, సో మెనీ ఆర్టిస్ట్స్. Any track you found really hard to compose for a yeah. situation or a background score or? దెన్ రాలుపూలకే టైం పట్టింది. యాక్చువల్లీ తరుణ్ కలిసినప్పుడు చెప్పిన తరుణ్ వాజ్ అంటే ఐ వాజ్ వరీడ్ వస్తలేదు బై దెర్ ఇస్ దట్ కిక్ వస్తలేదు నాకు అర్థమవుతలేదు. ఐ టుక్ టైం లైక్ ఐ టుక్ అట్లీస్ట్ ఒక 1 month అట్లా పట్టింది అనుకుంటా. నేను తరుణ్కి వెళ్ళి చెప్పిన తరుణ్ వస్తలేదు బట్ జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ ఐ థింక్ ఐ మైట్ గెట్ ఇట్. One day it just happened. I think everyone. Before you leave, you have to sing a song. Yeah. Okay, 1, 2, 3, 4. బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోతకి వరాలు కోరే కాసులంటే గారడంట.